దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు ఆయన బాధని చెప్పుకుంటున్నాడు. ఎవరికి చెప్తూ ఉన్నాడు? ఆకాశానికి, భూమికి ఆయన బాధని వివరిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయనకి హృదయం ఉందన్న విషయము చాలామందికి తెలుసా? అసలు మనసు అనేది ఉంటుంది అనేది అందరికీ తెలుస్తుందా? మనమైతే మరి మన పిల్లలు చెప్పిన మాట వినకపోతే మనము ఎవరితో ఒకరితోనూ చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాం. మన పిల్లల్ని మనం గర్భంలో ధరించి వారు పెద్దవారిని చేసిన తర్వాత, వారిని ప్రయోజకులను చేసిన తర్వాత వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు వారు నిర్లక్ష్యం చేస్తూ మీరు మాకేం చేశారు అని తల్లిని కానీ తండ్రిని కానీ అడుగుతున్నప్పుడు హృదయం ఎంత బాధపడుతుంది, ఎంత నొచ్చుకుంటుంది. మరి అలాంటప్పుడు ఒక్క విషయం దేవుణ్ణి అనే ముందు మనము ఆలోచించాలి. ఏదో కష్టం వచ్చిందని, చిన్నపాటి కష్టం వచ్చిందని మనం దేవుని దూషించిన సందర్భాలు కొన్నిసార్లు ఉండి ఉంటాయి. కానీ మనం బ్రతుకుతూ ఉన్నామంటే ఆయన కృప, మనం జీవిస్తూ ఉన్నామంటే ఆయన కృప, మనకు ఊపిరి ఉంది అంటే ఆయన కృప, మనల్ని చనిపోకుండా బ్రతికిస్తున్నాడంటేనే ఆయన మనకు గొప్ప మేలు చేసినట్టు. అదే కాకుండా ఇంకెన్నో చేస్తూ ఉన్నాడు మనకి. కానీ కొన్నిసార్లు మనకి ఆటంకం జరుగుతూ ఉంటాయి. అది మన మేలు కొరకే. అంత మాత్రాన దేవుడు దేవుడిగా కాకపోలేడు, దేవుడు తండ్రిగా కాగలేకపోలేడు. ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు. ఈ నరులను సృష్టించినందుకు నా హృదయము సంతాపపడుతుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు ఇంకొన్ని సందర్భాల్లో. మనల్ని సృష్టించినందుకు ఆయన ఎంత బాధపడుతూ ఉన్నాడు. మన పిల్లలు మనము చెప్పిన మాట వినకపోతే మనం ఎంత బాధపడతామో, మరి ఆయన పిల్లలమైన మనము ఆయన మాట వినకపోతే, నువ్వేం చేశావో ఆయన మీదకి తిరగబడితే ఆయన ఇంకెంత బాధపడతాడు. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆయన అనే ముందు మనం ఒక్కసారి ఆలోచించుకొని ఆయన్ని ప్రశ్నించాలి. మరి ఆయన నొప్పించకుండా అందరం ఉందామా? ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.